హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో హైదరాబాదీ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాము. తెలంగాణలో ప్రతి ఫంక్షన్లో, ముఖ్యంగా పెళ్ళిళ్ళలో మనకి ముఖ్యంగా కనిపించే ఐటెం బగారా రైస్. ఇది అచ్చం పులావ్స్ లాగే ఉంటుంది, కానీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునేలా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా? కావలసిన ఇంగ్రీడియంట్స్: టమాటో, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఆకు. నేను ఇక్కడ 2 cups ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకున్నాను. రైస్కి కావలసిన మసాలా ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఆ రేషియోస్ తీసుకోండి. ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉంచండి, లేకపోతే అవి మాడే ఛాన్స్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో దోరగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లో ఉండే ఆ పచ్చితనం పోయినంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా ఆకులు. పిల్లలు తినేటప్పుడు ఆకులు తగిలితే చిరాకు పడతారు, అందుకని చిన్న చిన్న ముక్కలుగా ఫైన్గా చాప్ చేసి వేసుకోండి. అలాగే ముందుగా కోసి పెట్టుకున్న టమాటా. ఇక్కడ మీకు స్వీట్నెస్ కొంచెం కావాలి అనుకుంటే 2 తీసుకోండి. నేను ఇక్కడ 1 టమాటో మాత్రమే తీసుకున్నాను. మైల్డ్ స్వీట్నెస్ ఉంటే చాలు. అందుకు కొంచెం టమాటాలు మెత్తబడ్డాక 2 cups ఆఫ్ రైస్కి ఇక్కడ నేను 4 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్. ఒకసారి మళ్ళా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ రోలింగ్ బాయిల్కి వచ్చాక అందులో ఒక నిమ్మకాయ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకొని ఆ రసాన్ని అందులో కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఆ మరిగిన నీళ్ళల్లో వేసుకొని నిమ్మరసం, రైస్, మన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాము. తెరిచి చూస్తే చూసారా, 50% ఆఫ్ ద వాటర్ ఇంకిపోయింది, పూర్తిగా డ్రై అవ్వలేదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. తెరిచి చూస్తే రైస్ మొత్తం వాటర్ని పీల్చేసుకుంది. చూడండి, మన రైస్ పొడి పొడిలాడుతూ ఎలా కనిపిస్తుందో. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందామండి. నాకు ఇక్కడ మనకి ఒరిజినల్ నెయ్యి దొరకదు కదా, అందుకని నేను బటర్ని కరిగిచ్చి నెయ్యిగా తయారు చేసుకుంటాను. అది కూడా మన ఊర్లో దొరికే వెన్న టేస్ట్లోనే ఉంటుంది. అది కొంచెం లాస్ట్లో వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారా, పర్ఫెక్ట్ బగారా రైస్ అండి. దీన్ని నేను మష్రూమ్ కర్రీతో పేరప్ చేశాను ఈ సండే. మీరు కావాలంటే నాన్ వెజ్ ఐటెంతో కూడా పేరప్ చేసుకోవచ్చు. తప్పకుండా మీ ఫ్యామిలీతో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.